ఆ దేవుడు మన రాతల్ని ఇలా రాశాడేంటి మానసి? నీ లైఫ్లో నేను కరెక్ట్ కాదా? ఎందుకు నన్ను పంపించేస్తున్నాడు? అరే, అట్లెందుకు అనుకుంటావు గౌరవ్? నేనే కరెక్ట్ కాదేమో, దేవుడు నీకు మంచి చేస్తున్నాడేమో. అందుకే నిన్ను పెళ్లి చేసుకోనీకి ఒక అమ్మాయిని పంపించిండేమో. జీవితంలోకి ఏదొస్తే అదే తీసుకోవాలా, అప్పుడే సంతోషం. కొత్త జీవితం మొదలు పెడుతున్నావు కదా, సంతోషంగా మొదలుపెట్టు. ఆల్ ద బెస్ట్. బాబా, నీ కిందికి పోతున్నా, పంతులు పిలిచినప్పుడు గౌరవుని తీసుకొచ్చి. ఏమనుకోవాలన్నయ్య దీని గురించి? ఇది మంచిదా పిచ్చిదా? ఎందుకు ఇలా చేస్తోంది? నరకం మిగిల్చి సంతోషంగా ఉండమని చెప్తుందేంటి? అదే అర్థం కావడం లేదురా. అరే, ఏ మనిషి అయినా ఇష్టం పోయి దూరం అవుతారు. ఇష్టం పెంచుకుని దూరం అవుతుందంటే ఏదో ఉందిరా. ఇదేంటే ఇంత సడన్ గా పెళ్లి? ఒక్కరోజు కూడా టైం ఇవ్వలేదు. నచ్చినోడితో పెళ్లి ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. మరిప్పుడు మీ బావ కిరణ్ పరిస్థితి ఏంటి? నువ్వంటే పిచ్చివాడికి. నువ్విలా పెళ్లి చేసుకున్నావని తెలిస్తే పిచ్చివాడైపోతాడే. బావకి నేనంటే పిచ్చైతే నాకు గౌరవ్ అంటే పిచ్చి. ఎవరి పిచ్చి గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అక్కడ మీ బావే ఎవడూ పరాయివాడు కాదు. కనీసం తనతో ఒక మాటైనా చెప్పాల్సింది. నీతో కలిసి బతకాలని కలలు కంటున్నాడు. చాలా ప్లాన్స్ చేసుకున్నాడు. కానీ నా విషయంలో ఏది ప్లానింగ్ గా జరగలేదు. సడన్ గా పెళ్ళన్నారు. చెప్పే టైం కూడా లేదు. తెలియగానే కొంచెం బాధ అనిపిస్తుంది. తర్వాత వాడే అడ్జస్ట్ అవుతాడు. చెప్పు రేణుకా. కిరణ్, ఇక్కడ హారిక పెళ్లి చేసుకుంటోంది. ముహూర్తానికి ఇంకా గంట కూడా లేదు. నువ్వు తొందరగా వస్తే మంచిది. మీ బావంటే మీకిష్టం లేదా? ఇప్పుడు అదంతా ఎందుకు అడుగుతున్నారు? మీరు లేకపోతే పిచ్చివాడైపోయే అంత ప్రేమ మీ బావకుంది కదా, మీకు లేదా అని. బావ మరదల్లైనంత మాత్రాన ప్రేమ ఉండాలనుందా? గౌరవ్ మానసి కూడా బావ మరదల్లే కదా. ఇద్దరి మధ్య ఏం ప్రేమ మిగిలింది? వాళ్ళ పరిస్థితి వేరు హారిక. ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా ఉంది. వేరే కారణాల వల్ల. దగ్గర చేసే ప్రేమకు మించి దూరం చేసే కారణాలున్నాయి కదా. ఇంకా ఆ ప్రేమకి విలువేముంది? అది కాదు హారిక. మృదుల గారు, మీకు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనుంది, కానీ వాళ్లకు లేదు. బలవంతంగా కలిపుంచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? నిశ్చితార్థంలో జరిగినట్టు ఇప్పుడు జరగనివ్వద్దు. పెళ్ళైనా ప్రశాంతంగా జరగనివ్వండి. ఇప్పుడేం చేయాలి? ముహూర్తానికి ఇంకో గంటే టైం ఉంది. హలో, చెప్పక్కా. నీ ఫ్రెండ్ మానసి విషయంలో జరుగుతున్న గొడవలు నీకు తెలుసు కదా? తెలుసక్కా, విడాకులు తీసుకుంది కదా. ఎందుకు విడిపోవాలనుకుందో నీకేమైనా చెప్పిందా? గత 2-3 నెలల్లో మాకు తెలియకుండా తన లైఫ్లో ఏదైనా జరగడం గాని, నీకు తెలిసి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? అవన్నీ ఏమీ నాకు తెలీదక్కా.
ఎందుకు విడిపోతున్నారని అడిగితే ఏమీ చెప్పలేదు. కానీ ప్రతి వారం మానసి డాక్టర్ వనజ గారిని కలవటానికి వెళ్తుంది. 2-3 సార్లు నేనే అక్కడ డ్రాప్ చేశా. వనజ గారి దగ్గరకా? అవునక్కా. ఏమైందని అడిగినా దానికి కూడా ఏం చెప్పలేదు. ఓకే. డాక్టర్, ఇక్కడికి మానసి ఏమైనా వచ్చిందా? రాలేదు మృదులా. మానసి అక్కడికి వెళ్ళినా రాలేదని డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్పారు? అసలు మానసి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? గౌరవ్కి దూరం కావడానికి అదే కారణమా? గౌరవ్, మృదుల, ముహూర్తానికి టైం అయిపోతుంది. ఇప్పుడు ఎవ్వరేం మాట్లాడద్దు. మాట్లాడినా ఉపయోగం ఉండదు.
అమ్మా పెళ్లి కుమారుని తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకూడదు. మానస జీవితం అన్యాయం అయిపోతుంది. గౌరవ్ జీవితాంతం బాధపడుతూ బతకాలి. అలా జరగకూడదు. ఆపాలి. డాక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇప్పుడు ఆవిడతో ఎలా మాట్లాడడం? లేమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. అమ్మ లేని లోటు లేకుండా దగ్గరుండి నా పెళ్లి జరిపిస్తున్నారు. ఇక నుంచి నువ్వే వాణ్ణి అమ్మలా చూసుకోవాలమ్మా. ఇద్దరూ సంతోషంగా ఉండేవారు. ఏం జరిగిందో ఎందుకో తెలీదు. ఇద్దరూ విడిపోయారు. గౌరవ్ పరిస్థితి అయితే అస్సలు బాగలేదు. నువ్వాణ్ణి ఎంత బాగా చూసుకోవాలంటే గతం కొంచెం కూడా గుర్తుకు రాకూడదు. నేనొక్కప్పటి గౌరవ్ని చూడాలి. మానసి దూరం అయితే ఎప్పటికీ ఆ గౌరవ్ని చూడలేం అత్తయ్య. తప్పకుండా ఆంటీ. ఆ బాధ్యత నాది. గౌరవ్ సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటాను. మంచిదమ్మా. డాక్టర్ నెంబర్ స్విచ్ ఆఫ్. మానసి రూమ్లో దీనికి సంబంధించి ఏమైనా తెలుస్తుందా? అమ్మా మంగళసూత్రాలు తీసుకురండి. అవి అత్త దగ్గర ఉన్నట్టున్నాయి. అమ్మ మృదులకి ఇచ్చింది. అసలు మృదుల కనిపించడం లేదేంటి? సరే నేను వెళ్ళి తీసుకొస్తాను. బావా నేను పోతానులే, నువ్వు వీడే ఉండు. ఏంటి? మృదులేడు దత్త. తన రూమ్లో ఉందేమో. నేను పోతానని చెప్పినా కదా బావా, మళ్ళీ నువ్వొచ్చినవేంది? నీకోసం వచ్చా మానసి. ఇంకాసేపట్లో పెళ్ళైపోతుంది మానసి. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఈ కాస్త టైమే మిగిలింది.
ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాక మనసు మారినా చేయగలిగేది ఏమీ ఉండదు. నీకు మిగిలింది కాస్త క్షణాలే. ఆలోచించుకో మానసి. ఇన్ని రోజులుగా మారింది ఈ కొద్ది క్షణాల్లో ఎట్లా మారుద్ది బావా? ఎప్పటికీ మారదు. పెళ్లి చేసుకుని వాణ్ణి సంతోషంగా ఉండని. హలో, ఆ డాక్టర్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఫైల్స్ కూడా ఏమీ దొరకడం లేదు. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. నాకేం చెయ్యాలో తెలియడం లేదు. మృదుల నాగదిలో ఏం వెతుకుతుంది? ఏమన్నా అనుమానం వచ్చిందా? మృదులా, 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 మానసి, మృదులా, మృదులా, మృదులా. మానసి, మృదులా, ఏం చేస్తున్నావేడా? పంతులు తాలిబొట్టు అడుగుతున్నారు. ఆయన ఇక్కడ అసలు నువ్వేం వెతుకుతున్నావు? అదే 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 తాళిబొట్టే. పొద్దున్న నీ గదిలోకి వచ్చినప్పుడు మర్చిపోయాను. దొరికింది మానసి. పద రా. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి.